చంద్రబాబు గారు చూడాల్సినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ సీఐఏ సదస్సు వాటిని ఇంప్లిమెంటేషన్‌లో పెట్టడం. మనం పేపర్‌లు, టీవీలు ఎన్నున్నా సరే, ఆ పెట్టుబడులది చూపించడం గ్రౌండ్‌లో ఒక ఎత్తు. కానీ దాంతోనే ఓట్లొస్తాయంటే అమాయకత్వం. ఎందుకంటే, కేసీఆర్ టైంలో అద్భుతంగా వచ్చినాయి. కేటీఆర్ విపరీతమైన పరిశ్రమలొచ్చినాయి. ఇవాళ చంద్రబాబు గారి టైంలో ఆ హైటెక్ సిటీకి సంబంధించిన ఆ 2 టవర్స్ అయితే, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో అది ఫైనాన్స్ సిటీ ఇదంతా పికప్ అయితే, కేసీఆర్ టైంలోకొచ్చిన తర్వాతన ఇప్పుడు ఒకటో గేటు, రెండో లైను ఇది ఉంటది గదా! మన ఓఆర్ఆర్‌లో వెళ్ళినప్పుడు ఎన్ని ఎన్ని ప్రాంతాల దాకా పాకిపోయినియి. ఆ బిల్డింగులు అవన్నీ గూడా విపరీతమైన డెవలప్‌మెంట్ జరిగింది. ఎక్కడా లోపం లేదు. కానీ ఓట్లేయలేదే. బేసిక్‌గా ప్రజలకి సంబంధించినటువంటి నీడ్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. మనం ఇచ్చిన హామీలు అమలు చేయడం. చేతిలో డబ్బులు ఆడట్లేదు జనానికి. ఉచితాలు ఇవ్వమని నేను చెప్పను. అది ఇవ్వాలో ఇవ్వకూడదో వాళ్ళ ఇష్టం. బట్ చేతిలో డబ్బులు ఆడట్లేదు. దాంతో కొనుగోలు శక్తి పడిపోతుంది. కొనుగోలు శక్తి పడిపోతే వ్యాపారాలు పడిపోతాయి. వ్యాపారాలు పడిపోతే పరిశ్రమలు దెబ్బతింటాయి. పరిశ్రమలు పెట్టుకుని ఏం చేసుకుంటాం అప్పుడు? వీటిటి ఇంపాక్ట్ వ్యవసాయం మీద పడతది. డబ్బులుండవు పెట్టుబడులకి. అప్పుల పాలైపోతారు జనం. అప్పుడు సంక్షోభం ఎదురవుతది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పేద మధ్య తరగతి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.